ఇవా ఏమిటి రావణయ్య రోజు ఏదో ఒక నగదు తెచ్చి పెట్టడమేనా నీకు పని? అవును, ఇంతగా అదంతా బంగారమేనా? రే సన్నాసి, మా ఆవిడ ఒంటి మీద ఇత్తనం పెట్టిన బంగారం అవుతుందో? అవునవును, అందుకు నువ్వున్నావుగా విరుగుడు, బంగారం పట్టిన మట్టి అవడానికి. నవ్వండి నవ్వండి, చూపిస్తాను నా తడాక 6 గేట్లు వరుసగా కొడతాను. ఇంతకీ ఎంత వేల కట్టమంటావు? ఎంతో ఒక తీవా, నీ దగ్గర ఉంటుందా దస్తుందా? ఇప్పుడు తీర్చేస్తాను ఆటలో గెలిచి ఒక బ్యాంక్ 200 ముందు. ఎవరు పంచింది? నేను ఎవరు పంచుతున్నాడు ముక్కెక్కలు కానీ ముఖంలో ఎక్కడికేం చేస్తుందా? ఏటది నాకాడు లాక్కుంటా రా రమణయ్య, అప్పుడే సగం నాగా అయిపోయింది. దినేశ్వరరావు గారు, తమరు వెనకుంటే సగమే సాంతోషం. అయ్యా కొంచెం దయచేసి 7 points. No points. ఇక కూడా కౌంటేనా? ఆహా, నగ పూర్తయింది. ఇది నాకు తీసేయండి. పర్లేదు ఆడబాయ్, 3 ఆటలుగా ఇవ్వట్లేదు బాయ్. ఇస్తారండి బాయ్. చేతాడు చూడు రామయ్య. నాకేం అక్కర్లేదు, నేనేం గాత్రగాడినా? అయ్యో చేతిలో డబ్బులు పోయనే, అయ్యో జేబులు ఖాళీ ఆయనే. అయ్యో చేతిలో డబ్బులు పోయనే, అయ్యో జేబులు ఖాళీ ఆయనే. ఉన్నది కాస్త ఊడింది, సర్వమంగళం పాడింది. ఉన్నది కాస్త ఊడింది, సర్వమంగళం పాడింది. మెళ్ళ నగలతో సహా తిరుక్షవరమైపోయింది. అయ్యో చేతిలో డబ్బులు పోయనే, అయ్యో జేబులు ఖాళీ ఆయనే. మహామహానల మహారాజుకే తప్పలేదు భాయి, ఓటమి తప్పలేదు భాయి. మరి నువ్వు చెప్పలేదు భాయి, అది నా తప్పు కాదు భాయి. తెలివి తక్కువగా చీట్ల చేకలో దెబ్బతింటిపోయి బాబు నిబ్బరించబోయి. అయ్యో చేతిలో డబ్బులు పోయినే, అయ్యో జేబులు ఖాళీ ఆయనే. నిలువు దోపిడి దేవుడికిచ్చిన ఫలితం దక్కేది, ఎంతో పుణ్యం దక్కేది. నిలువు దోపిడి దేవుడికిచ్చిన ఫలితం దక్కేది, ఎంతో పుణ్యం దక్కేది. చక్కెర పొంగలి చిక్కేది, ఎలక్షన్లలో ఖర్చు కడితే ఎమ్మెల్యే దక్కేది, మనకు అంతటి లక్కేది. అయ్యో చేతిలో డబ్బులు పోయనే, అయ్యో జేబులు ఖాళీ ఆయనే. గెలుపు ఓటమి దైవాధీనం, చెయ్యి తిరగవచ్చు మళ్ళీ ఆడి గెలవచ్చు. ఇంకా పెట్టుబడబడిస్తూ ఇల్లు కుదవదెట్టవచ్చు. ఛాన్సు తగిలితే ఈ దెబ్బతో మన కరువు తీరవచ్చు. పోతే అనుభవం వచ్చు, చివరకు తోలె కట్టవచ్చు. అయ్యో